పర్వతాల మీద ప్రసంగం చేశాడు యేసయ్య. నిద్రపోయారు? నిద్రపోయారా? పోలేదా? ఏమింటాం? వాక్యం వినేది లేదు, చేసేది లేదు, మళ్ళీ పరలోకం కావాలి. ఎట్లా వస్తుంది? యేసు ప్రభు దగ్గర పోవడం అంటే అంత ఆషామాషా విషయం కాదు. అమెరికా పోవడమే కష్టం. పో అమెరికా పో, చూద్దాం ఎట్ట పోతావు. పేపర్లు పట్టుకొని వెళ్ళి ఇమిగ్రేషన్ చింపి ముఖం మీద కొడతాడు. అమెరికా పోవడమే చాలా కష్టం. పేపర్ వర్క్ చేయాలి, పోవాలి. ఒకళ్ళు పోతావేమో, కానీ పరలోకం ఎవరు తీసుకెళ్తారు? నువ్వు అక్కడికి పోవాలంటే దాషామాష విషయం కాదు ఇది. అక్కడ ఎవరున్నారు తెలుసా? ఒక మోషే, ఒక యెహెజ్కేలు, ఒక ఇర్మియా. చెప్పండి ఎవరెవరు ఉన్నారు? ఒక దానియేలు, ఒక దావీదు, ఒక పేతురు, యోహాను, యాకోబు, అపోస్తలు, ప్రవక్తలు, హేమలు ఉంటారు. వాళ్ళ మధ్యలో పోయి నువ్వు కూర్చుంటావా? ఎంత దమ్ము ఉంటుంది నీకు? కూర్చోగలవు అక్కడ పోయి? హేమీల మధ్య, సింహాల మధ్య కూర్చుంటావు నువ్వు? ఏం ముఖం పెట్టుకుని అక్కడ కూర్చుంటావు? లేపి బయటికి సురుపడతారు నిన్ను. వాళ్ళు ఏమనుకుంటున్నావు? దేవుని కోసం ప్రాణం పెట్టారు, దేవుని కోసం జీవించారు, దేవుడికి ఇష్టంగా బ్రతకడానికి వాళ్ళ జీవితాలు పోయినాయి ఈ లోకంలో. అందుకే పౌలు అంటాడు, మేము దేహమందున్నను దేహాన్ని విడిచిపెట్టిన దేవుణ్ణి సంతోషపెట్టుదుము గాక. ఈరోజు అలాంటి జీవితాలు లేవు మనకి. ఆశీర్వాదాలన్నీ ఆశీర్వాదాలే. ఆ పండుగలు, ఈ పండుగలు. ఆశీర్వాదం అంటే ఏంటి? పిల్లలు పుట్టడం. ఆశీర్వాదాలు ఏంటి? గడ్డలు పోవడం. నేనంట పిల్లల కోసం, గడ్డల కోసం దేవుడు రాలేదు ఇక్కడికి. నీకు పిల్లలు వేయటానికి, గడ్డలు తీయడానికి ఆయన రావాల్సిన అవసరమే లేదు. పరలోకం ఒక మాట చెప్తే నీకు పిల్లలు పుట్టరా? పుడతారు. గడ్డలు పోతాయి. ఆయన ఎందుకు వచ్చాడు? నీ పాత రోత జీవితాన్ని కడగడానికి వచ్చాడు. అది ఈరోజు యేసు ప్రభు నీ పాపాల గురించి చనిపోయాడంటే మంచిది, చాలా సంతోషం. పాలు తాగినట్టు అనమాట. అది బలమైన ఆహారం ఏది? అంతేనా? ఇంకా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ తర్వాత ఏం చేయవా? ఇంకా మరి దేనికోసం బతుకుతున్నావు? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఏం చేస్తావు? అదే చెప్పుకుంటూ తిరుగుతావా? యేసు ప్రభువుని పాపాల కోసం సిలువలో చనిపోవడం అనేది పాలు మాత్రమే. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి కొరింథీ త్వరగా. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్ముని పెంచలేదు. మీరింకను శరీరం. చూడండి, మీకు అప్పట్లో బలం సరిపోలేదు. ఏ మీటింగ్కి వెళ్ళినా దేవుని పాపాలు క్షమించాడు, నీ పాపాలు పోయినాయి ఇంతవరకు తప్ప. తర్వాత ఏం చేయాలి చెప్పట్టే దేవుడు. తర్వాత ఏం చేయాలి తెలియదు వీడికి. ఏం చేయాలి మరి తర్వాత? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పాల సీసా పెట్టుకొని నోట్లో పెట్టుకొని సపరించుకున్నా అనుకుంటా కూర్చున్నావేడ. పైన చూస్తే దేవుడు బాధపడతాడు. దేవుడు పాలు తాగే పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడా? నువ్వు చేసుకున్నావు అట్లా? పాలు తాగలని పెళ్లి చేసుకున్నావు? అబ్బా, నీకైతే మంచిగా అందంగా అలంకరింపబడిన వధువు కావాలి, యేసు ప్రభు మాత్రం పాలు తాగలు కావాలా? నీ తెలివితేటలు ఆపనాయన. నువ్వెవడికి చెప్తున్నావు కథ? నాకు రాంగోపాలరావు కథ చెప్పాడు. రక్త చరిత్ర అడవిలో కూర్చొని కంపోజ్ చేశాడు 7 రోజులు. ఆయన కథ చెప్పాడంటే ఒక అర్థం ఉంది. 100 కోట్లు సంపాదించుకున్నాడు. నువ్వు కథలు చెప్పబాకు దేవుడికి. కథలు ఎవడండి ఇక్కడ? ఏసేసే నీ కథలు. నువ్వు స్టోరీలు చెప్పక నాకు ఇక్కడ. నువ్వు జీవిస్తావా దేవుని కోసం చెప్పు, జీవించకపోతే వెళ్ళిపో. టైం వేస్ట్ కార్యక్రమాలు వద్దు ఇక్కడ. వద్దు. ఇక్కడ లక్షలు పెట్టి డబ్బులు పెట్టుకొని కన్నీరు కాచి ప్రార్థన చేసి సేవకులు మీటింగ్లు పెడతారు. ఇక్కడ ఆషామాషా విషయాలు కావు. నువ్వు టైంపాస్కి వచ్చి టైంపాస్ ఊక్కుంటూ పోతే ఎట్లా? అప్పట్లో మీకు బలము సరిపోలేదని పాలిచ్చాను, కానీ అట్లా ప్రతిరోజు కుదరదు. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాలు అంటే ఏంటి? కార్లా, బిల్డింగ్లా, పెద్ద పెద్ద ఆడి కార్లా, నగలా, చీరలా, ఫోజులా? ఏంటి ఆశీర్వాదాలు అంటే చెప్పండి నాకు. అపోస్తలుల కార్యాలు 3:26 తెరవండి. టర్న్ టు యాక్ట్స్ చాప్టర్ 3 verse 26. త్వరగా తెరవాలి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాడు. ఆమేన్. నువ్వు దుష్టత్వం నుంచి మల్లుటే ఆశీర్వాదం. నువ్వు పాపాన్ని విడిచిపెట్టుటే ఆశీర్వాదం. నీ పాత రోత జీవితాల నుంచి నువ్వు విడుదల పొందుటే ఆశీర్వాదం.
అది ఆశీర్వాదం అంటే. ఇప్పుడు లోతైన మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు బలమైన ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:11, 5:13 చదవండి. 5:13 త్వరగా. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు. నీతి వాక్యము బలమైన ఆహారము. నీకు తెలుసా అది? ఎప్పుడైనా విన్నావా? వినవు. ఏం సినిమా వచ్చింది ఇవాళ? రిలీజ్ ఏమైంది? అది చెప్పు, అదని చెప్పు. పోను అదన్నీ చెప్పు. కొత్త సినిమా ఏమి రిలీజ్ అయిందో అది చెప్పు. ఇది తెలియదు మరి ఎందుకు? మరి సోంబేరి ముఖంలో మరి ఇక్కడ కూర్చోడు దేనికి? వాక్యం తెలియదు, ఏమి తెలియదు. పోనీ ఏమైనా సినిమా డైరెక్షన్ చేస్తావా? చేసుకోపో. పో 100 కోట్లు పెట్టి సినిమా తీసుకుని రా. పో అదన్నా చెయ్యి. మ్యూజిక్లో ఏమైనా టాపా? పోయిన అదన్నా చేసుకొని రా. పో 2 ఆస్కార్ అవార్డులు తీసుకురా. అథ్లెటిక్లో ఆడు, ఒలింపిక్స్లో ఆడు, 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. పో ఒక మైక్ టెస్ట్లో బాక్సింగ్ చేసిరా. అది చేయవు, ఏది చేయవు. తుస్ క్యాండిడేట్లు మనం ఏది చేయం మనం. పౌలు అందుకే అంటాడు, ఏదన్నా ఒకటి చేయండి రా బాబు. ఒక గురి లేదు, ఒక గోల్ లేదు. నన్ను అందరు అన్నారు, అన్నా నువ్వు నాయకుల్ని పోగొట్టుకున్నావు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హైకోర్టు జడ్జెస్ చాలా మందిని పోగొట్టుకున్నావు, సినిమా స్టార్స్ని పోగొట్టుకున్నావు అంటే నేను ఎవరిని పోగొట్టుకున్నాను తెలియదు, కానీ నేను క్రీస్తును సంపాదించుకున్నానని చెప్పాను. నువ్వు క్రీస్తును సంపాదించుకోవడానికి ఎవరినైనా పోగొట్టుకుందు గాక. వదిలేయ్, పట్టించుకోక. లోకం అంటది నిన్ను, ఎన్నో అంటది, నీ వెనకబడి పొడుస్తుంటారు, నిన్ను పొడుస్తూ ఉంటారు. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? నిన్ను లోకం చంపుతుంది, కానీ దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. అది బాప్తిస్మం అంటే. దాని పవర్ అది. నిన్ను సిలువేస్తారు, నిన్ను గుద్దుతారు, నిన్ను హింసిస్తారు, నీ వెనక అడ్డగులు మాట్లాడతారు. పట్టించుకోకు. ఎవరికి కౌంటర్ వేయకు. డు నాట్ గో అండ్ బ్యాక్ టు దెమ్ అండ్ డోంట్ ఫైట్ బ్యాక్ టు దెమ్. వాళ్ళతో తిరిగి కొట్లాడబాకు. వదిలేయి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా, నువ్వు ఎప్పుడైతే వాళ్ళని సిలువేసి చంపుతుంటారో దేవుడు దాంట్లోంచి నిన్ను లేపుతుంటాడు. అది బాప్తిస్మం అంటే. దాని పవర్ నువ్వు అనుభవిస్తావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, పునరుద్ధాన శక్తి నేను అనుభవిస్తున్నాను అన్నాడు. చదవండి మళ్ళీ ఆ వాక్యం. మీరు బలమైన ఆహారం అంటే నీతి వాక్యమే బలమైన ఆహారం. ఇది కొరింథీ సంఘం. నేనంటాను, పౌలుకున్నటువంటి మంట, పౌలుకున్న ఫైర్ ఆయన కట్టిన సంఘాల్లో లేదు, ఆయన కొరింథీ సంఘంలో లేదు. ఆ ఫైర్ ఇలా మంటలేదు. ఈరోజు 5 సంఘాలు, 10 సంఘాలు, 15 సంఘాలు, 20 సంఘాలు కట్టారు. ఏంటి 15 సంఘాల్లో అగ్ని ఉందా అని అడుగుతున్నా నేను. ఉందా? చూపించుంటే. పౌల్లో ఉంది, కొరింథీ సంఘంలో అగ్ని లేదు, మంట లేదు. ఆయన బాధపడతా ఉన్నాడు. ఈరోజు అగ్ని ఉంటే ఈ సంఘము మండును గాక. ఒక 2 కలిసి జెండా పట్టుకొని సమ్మె చేశారనుకోండి, గవర్నమెంట్ కేర్ చేయదు. తుస్ క్యాండిడేట్లు 2 పట్టుకొని జెండా పట్టుకొని నడితే ఎవరికి అవసరం? అదే 20,000 మంది వస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది. నీకు తెలుసా? కానీ దానికి బైబిల్ వ్యతిరేకం. బైబిల్కి 20,000 మంది కాదు, ఎక్కడ 2, 3 నా నామములో ఉంటే అక్కడికి యేసుప్రభు వస్తాడంట. అది చూసా, అది లోకం, ఇది పరలోకం. నీకు తెలియదు. నువ్వెక్కడో నిద్రపోతున్నావు, ఇంకా కొట్టుకొని నీ మెదడు పగిలేలా. ఏడు కిందికి రా, నీ బట్టలు చెప్పుకో. ఇక్కడికి వచ్చాడు నువ్వు దేవుని బలిపెట్టిన దగ్గర రక్తం కార్చుకోవాలి. నువ్వు ఇంకా పాపముతో రక్తము కారణంతగా పోరాడట్లేదు. 2, 3 భార్య భర్తలకు సమాధానం ఉందా? ఇద్దరే కొట్టుకొస్తున్నారు. 20,000 మందిలో ఉంటుందా? ఎంత అబద్ధం అండి అది. ఆ చెప్పేవాడికన్నా ఉండాలా? సోది ఎవడంటాడు నీ కథ? ఏబా అంటాడు దేవుడు. 20,000 మంది ఏకమనసుతో ఉంటారా? 10,000 మంది ఉంటారా? ఒక భార్య భర్తల కష్టం, ఒక పిల్లలు, ఒక కుటుంబం కూర్చొని ఏకమనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవుడు కిందికి దిగి వచ్చును గాక. దేవుడు నీ ఇంట్లోకి దిగుతాడు. నీ కొంపల పొద్దున్న లేచిన తర్వాత నీ ఫోన్ గొడవ, ఇడ్లీల గొడవ, ఉప్మాల గొడవ, టిఫిన్ల గొడవ, ఆ గొడవ ఈ గొడవ పక్కన పెట్టాయి. నువ్వు పొద్దున్నే లేచి మోకరించి ప్రార్థన చేయదువుగాక. ప్రతి గదిలో పరిశుద్ధాత్మ సంచారం ఉండును గాక. నీ ఇంట్లో దేవుని పాట, దేవుని మాట ఉండును గాక. అది లేనప్పుడు నీ కొంపవాడికి కావాలి. యోసేపు ఇంట్లో ఏం చేశాడు తెలుసా? ఆయన కొంపలో ఉన్న గదులు చూసి ఆనందించుకోలేదు, ఆయన ఏడ్చుటకు గది వెతుక్కున్నాడు. నువ్వు ఏడవటానికి గది వెతుక్కున్నావా? నీ ఇంట్లో గది ఉందా ఏడవటానికి? ఆ గదిలో కన్నీరు గారుస్తున్నావా లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మరి నీకు దుఃఖం రాదు? ఈ రావులపాలెంలో, ఈ ఉన్నటువంటి గ్రామంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఇందాక మేము అక్కడ ఇడ్లీ తింటుంటే ఒక ఆమె దేవుని తెలియకుండా అక్కడ కూర్చొని ఉంది. ఆమెను చూస్తే దుఃఖం వచ్చింది నాకు. ప్రభా,
ఈమె కోసం నువ్వు రక్తం కార్చావు నాయన. ఎంతమంది నశించిపోతా ఉన్నారు, ఎవరికి పట్టింపు లేదు. ఎంతమంది ఈ లోకంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతా ఉంటే నీ కొంపలోనే నీ యొక్క కుటుంబంలో చాలా మంది రక్షణ లేదే. నువ్వు వేడవ్వా, నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయవా? నీకు భారం లేదా, బరువు లేదా? మోషే లాంటి ఒక ప్రవక్త చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు సిలువ చేతి మేకులేసి కొట్టుకొని ఒక బట్ట కట్టుకొని ఆయన సిలువెక్కితే నువ్వు ఏం చేస్తున్నావు? దేనికోసం బతుకుతున్నావు అమ్మ? మనం దేనికోసం పరీక్షించుకుందాం, అడుగుదాం దేవుని. ప్రభా, నా బతుకంతా నాశనం అయిపోయింది ప్రభా, అయిపోయింది. 30 ఏళ్ళు దేవుడు జీవించి 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 వాళ్ళ నాన్న సంతోష పెట్టాడు, ఆయన ఒక్కడే. మనమేం చేశాం? నువ్వు నీతి వాక్యం నీకు కావాలంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకో. అక్కడుంది నీతి వాక్యం, అది బలమైన ఆహారం. త్వరగా తీయాలి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. ఆమేన్. నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు సిలువేసుకుందువు గాక. ఆమేన్. నీలో చాలా ఉంటాయి, చాలా ప్రాచీన స్వభావాలు ఉంటాయి. నీ కోపం ఎక్కువ, కోపాన్ని చంపుకో. నువ్వు పురుషుల్ని చూసినప్పుడు నీకు లోపల ఏమన్నా చెలరెగుతుందా? దాన్ని చంపుకో. స్త్రీని చూసినప్పుడు వ్యామోహంలో ఉన్నావా? చంపుకో. నాకు అధికారం ఇయ్యలేదు సంఘంలో, నాకు అది ఇయ్యలేదు ఇదే లేదు, ఏమన్నా నువ్వు అధికార దాహం కోసం కొట్లాడుతున్నావా? ఆ ప్రాచీన స్వభావాన్ని చంపుతావు కాక. చంపుదాన్ని, తొక్కాయి, చంపు, నలగొట్టు, కాలు కిందేసి. అది బలమైన ఆహారం అంటే. పౌలు మాట్లాడుతున్నాడు, నీకు పట్టింపు లేకపోతే నేనేం చేయాలి? నీకు పట్టింపు లేకపోతే నేనేం చేయలేను. పౌలు కూడా ఏం చేయాలి? వదిలేశాడు పాటి. నీకుందా? ప్రాచీన స్వభావం చంపుకుంటావా? అది బలమైన ఆహారం. నీ పాత స్వభావం క్రీస్తుతో కూడా సిలువలో చచ్చిపోవును గాక. నేను పెద్ద పెద్ద నాయకులతో పనిచేస్తున్నా హైదరాబాద్లో. గూగుల్ చాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, శవాలు ముక్కల కింద ఎగిరిపడ్డాయి కోటిలో. సీఎం గారితో పనిచేస్తున్న టైం, చాలామంది అప్పుడు వైఎస్ గారు ఉన్నారు, చాలామంది నాయకులతో పనిచేస్తున్నా, సినిమాలతో పనిచేస్తున్నా. నేను అనుకున్నా, నాకు చాలా గొప్ప పేరు వచ్చేసింది. నా పేరు ఖైరతాబాద్ సెంటర్లో పెద్ద పోస్టర్లో మోహన్ జోనా సంగీత దర్శకత్వంలో ప్రియుడు అనే పోస్టర్ పడింది. నేను అనుకున్నా, నా ఫ్రెండ్ని పిలిచా, సలీం వాడి పేరు. ఒక ముస్లిం ప్రభువుని నమ్ముకొని అరకులోయల్లో సేవకుడిగా పనిచేస్తున్నాడు. నేను పిలిచా. ఎందుకు పిలిచా? నా సినిమా 100 రోజులు ఆడాలని ప్రార్థన చేయడానికి పిలిచా. వచ్చాడు, నన్ను కిందికి మీద చూశాడు. అరే కైకుపులారా మెరుకు అన్నాడు. పిలిచాను, ప్రార్థన చేయి. ఏం ప్రార్థన చేయాలి? నా సినిమా 100 రోజులు ఆడాలి. ఎంతమంది దుర్మార్గులు ఈరోజు దుర్మార్గమైన జీవితం జీవించుకుంటా దేవుడికి కానుకలు ఇస్తుంటారు. పాపం పెట్టుకుని లోపల పగ పెట్టుకొని లంచాలు తీసుకుంటూ ఈ చేతులతో దుర్మార్గమైన పనులు చేసి దేవుణ్ణి స్తుతిస్తున్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నా. అన్నాడు ఒకటే మాట నా ఫ్రెండ్, చల్ నేను ప్రార్థన చేయను పో, నీ డబ్బొద్దు, నేను ప్రార్థన చేయను అన్నాడు. అది సేవకుడు అంటే. నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను గద్దించాడు. నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడు, గుర్తుపెట్టుకో అన్నాడు. అరే నువ్వు సినిమాలు చేయవురా, చేయవు, నువ్వు ఇంకా ఆపేస్తావు అన్నాడు. అది స్నేహితుడు అంటే. అలా ఒక స్నేహితుడు ఉన్నాడా నీకు? ఒక యోనాతాన్ లాంటి స్నేహితుడు, ఒక దావీదు లాంటి స్నేహితుడు, నిన్ను సరి చేసే స్నేహితుడు నీకు ఉండును గాక. అలాంటి వాడు ఒకడు ఉంటే చాలు, జీవితం మారిపోద్ది. ఆశీర్వాదం అంటే లోకం కాదు. అందుకే దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకుంది. నీ ప్రాచీన స్వభావం నువ్వు చంపుకోవాలి, సిలువేసుకోవాలి. ఈరోజు నువ్వు చావాలి. నీ జీవితంలో నువ్వు ఒక పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా నువ్వు బైబిల్ ఒళ్ళో పెట్టుకున్నంత మాత్రం దేవుడే ఉండడు నీ కొంపలో. నేను చెప్తున్నా, సమస్య లేదు. అలాంటి నాయకులతో పనిచేస్తున్న టైంలో నేను అనుకున్నాను, చాలామంది అన్నారు, అన్న నీకు చాలామంది అధికారులు తెలుసు కదా, బంజారా హిల్స్లో ఒక మంచి ఫ్లాట్ అడుగు, ఒక 2 ఎకరాలు అడుగు అన్నారు. అబ్బా భలే ఐడియా ఇచ్చారు అనుకున్నా. కానీ ప్రభు దగ్గరికి వెళ్తే, ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అరే పేతురు 3.5 సంవత్సరాలు నాతో తిరిగాడు, ఎప్పుడైనా యెరూషలేం సెంటర్లో 300 గజాలు అడిగాడా అడగలేదా? మరి నువ్వెందుకు అడుగుతున్నారు అన్నాడు. చెప్పు తీసుకొడతాడు దేవుడు. వద్దు సార్, నీ దండం పెడతాయి, రా ఎట్రా మోకరించి. ఏం కావాలి నీకు? స్థలం కావాలా? ఎక్కడ? 500 గజాల యెరూషలేం సెంటర్లో కావాలా? చచ్చిపో, నా కోసం సిలువ వేసుకొని చచ్చిపోయి పో. దేవుడు మాట్లాడతాడు, అగ్ని మండుతుంది నీకు,
నువ్వు ఇంకా చావజొచ్చిన క్రైస్తవులకు ఉన్నావేమో, క్రైస్తవులలో పడి ఉన్నావేమో. అందుకే దేవుడు నిన్ను వాడుకోడు. ఒక అబద్ధాలు అంటే ఒకడు ఉన్నాడు బైబిల్లో, ప్రవక్తలకు అన్నం పెడుతున్నాడు. అలాంటి అబద్ధాలు వచ్చి ఏలి అన్నాడు, నేను వచ్చానని చెప్పి పోయి ఆహాబుకు చెప్పంటే, అమ్మ నేను చెప్పను, నన్ను చంపుతాడు ఆహాబు, పిరికి ముఖమాడు. అలాంటి ఉపద్యాన్ని దేవుడు వాడుకోలే. తీసుకో, 7,000 మంది బయలుదేవతను ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దేవుడు అసలు వాడుకోలేదు. ఒక ఏలి 6 నిమిషం ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని కిందికి దిగొచ్చింది. అలాంటి ప్రార్థన నువ్వు చేయదుగాక. ఉందా నీకు మంట? లేకపోతే వెళ్ళిపో, వదిలేసే అన్ని. క్రైస్తవ్యంలోకి వచ్చావంటే దేవుని కోసం బతుకుతేనే నిలబడాలి. అది ఒకటే నువ్వు తీర్మానం తీసుకు. రాత్రి పౌలు గురదే ఫిలిప్పి 3:7 ఏవేవో నాకు లాభకరములై ఉండను అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నానన్నాడు. ఏం వదులుకున్నావండి? ఒక చిన్న కోపాన్ని వదులుకోలేవు. ఒక కొంచెం పిసినారు ముఖం వాళ్ళు, పిసినారులో ₹1 దేవుని కొరకు ఇయ్యలేవు. నువ్వు దేవుని కొరకు ఒక అడుగు 4 అడుగులు నడవలేవు. దేవుని కొరకు ఓర్చుకోలేవు. దేవుని కొరకు ఏమి నీ జీవితంలో కొంచెం కూడా త్యాగం చేసుకోకుండా ఉట్టిగానే కాలయాపన చేస్తున్నా నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడు అనుకున్నావా? ఎప్పటికీ సంతోషపడాడు. దేవుడు నిన్ను చూసి సంతోషపడాలంటే నీ గుండెలోంచి రక్తం గారాలి. రక్తం అప్పుడు వస్తాడు ఆయన. తెలీదా? లాజర్కి ఆరోగ్యం బాగలేకపోతే ఎంతమంది వచ్చి చెప్పారు, దేవా ఇదిగో నీ స్నేహితుడు ఇంటికి మాటికి వెళ్తావు కదా, లాజర్కి హెల్త్ బాగాలేదు ప్రభా, నువ్వు ఎంతోమందిని బాగు చేసావు, ఎంతోమంది లేపావు నాయన, చూడు నాయన ప్రభా, నీ స్నేహితుడు లాజర్ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయంటే చెప్పకు, నువ్వు చెప్పక. నాకు అర్థం కాల. లాజర్ సిక్ అయిపోయాడు. నేను మొన్న రాట్నాలకు వెళ్ళా, పూళ్ళ ఎంత ఎండ అంటే పాపం ఆ పాస్టర్ గారి కారు లేదు, బండి మీద తిప్పేశాడు. నేను అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికా 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ వాతావరణం వేరు. హైదరాబాద్కి వస్తే భయంకరమైనటువంటి ఎండ, దానికి మించిన ఎండ ఉంది ఇక్కడ. ఆ ఎండలో తిరుగుతూ ఉన్నా, వాక్యం చెప్తున్నా, భయంకరమైనటువంటి వడదెబ్బ తగిలింది. ఇంకా చెప్పాలి, మీటింగ్లో మాట్లాడాలి. టక్మని వచ్చాను, పడిపోయాను రాజమండ్రిలో. సిలైన్లు ఎక్కుతున్నాయి. సిలైన్లు ఎక్కుతుంటే అక్కడ ఎవరు కంపౌండర్ ఎవరు లేరు. ఒక ఆయన సిలైన్ పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు పెట్టారు కూడా తెలియదు, గుర్తురాట్లేదు. ఇలా లేచి చూసి ఎవరు లేరు, సిలైన్ అయిపోయింది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, అరే లేరా ఇక్కడ నుంచి, లేదో అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నీ సిలైన్ పీకేసుకో అన్నాడు. ఇట్లా పెట్టి పీకేస్తే రక్తం కారుతా ఉంది. దేవుడు అన్నాడు, నువ్వు లెగిచి నా ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడగలవు. అట్లా ఏడ్చుకుంటా లేచి వెళ్ళాను. కన్నీరుగా చెప్పు, ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను నలగొడతా ఉన్నాను. దేవుడు నలగొట్టకుండా ఎవ్వడికి ఏమీ ఇవ్వడు. అలా ఏదన్నా ఇచ్చాడంటే దయ్యం ఇచ్చినట్టే. దేవుడిచ్చింది కాదు సుమా, ఇవ్వడు. నువ్వు పౌలుని అడుగు, పేతురుని అడుగు, యోహాను అడుగు, మోషేని అడుగు, ఇర్మియాను అడుగు, ప్రవక్తలను, అపోస్తలులను, పెద్ద పెద్ద భక్తులను అడుగు, మనకు ముందు జీవించినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో వాగ్గేయకారులు అడుగు. ఏ భక్తుడిని అడుగుడు, నలగొట్టి లాజరు చచ్చిపోయిన తర్వాత వచ్చాడు యేసుప్రభు. ఏంటండి, లాజరు చనిపోయిన తర్వాత వచ్చాడు. అప్పుడు వచ్చి లేపాడు దేవుడు. నేనంటాను, నీ జీవితంలో నీ అహం చచ్చిపోయిన తర్వాత, నీ కోపం చచ్చిపోయిన తర్వాత, నీ వ్యభిచార తలంపులు చచ్చిపోయినాక, నీ ఫోన్లో నీ భర్తకు తెలియకుండా, నీ భార్య తెలియకుండా, నీ తల్లిదండ్రులు తెలియకుండా నువ్వు చేస్తున్నటువంటి పాపం చచ్చిపోయిన తర్వాత, నీలో ఉన్న సారం కిందికి దిగినాక, నీ యవ్వన కాలంలో నువ్వు ఎగురుతుంటావు కదా, వాళ్ళ మీద ఎంట్రా అంటుంటావు కదా, నీ కోపాన్ని నాగకొట్టి కిందికి దింపినాక, నువ్వు చచ్చినాక వస్తాడు యేసుప్రభు. అప్పటిదాకా రానే రాడు. నేను అనుకున్నా చాలా జయించాను, F మైనర్. అప్పుడు వచ్చి ఓ పాట రాసుకున్నాను. అతిశయమే నాకెప్పుడు నా ప్రభువుతో నే నడచినప్పుడు. అందరు చప్పట్లు కొట్టాలి, నిద్రపోవద్దు.
అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతో నే నడచినప్పుడు అనుభవముంది తినిప్పుడు నా శ్రమలలో ప్రభు కాయునప్పుడు ధన్యుడాని ధన్యుడనీవని ధన్యుడాని ధన్యుడనీవని పిలుచును ప్రభువే వారిని అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతో నే నడచినప్పుడు దుష్టుడు దారుణ చర్యల చేత చల్లడ వేసెను గోధుమలల్లే దుష్టుడు దారుణ చర్యల చేత చల్లడ వేసెను గోధుమలల్లే నిన్ను నమ్మి వెంబడించిన శిష్యుల జీవితం శ్రమల శోకం ధన్యులారా ధన్యులు మీరని ధన్యులారా ధన్యులు మీరని పిలుచును ప్రభువే వారిని అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతో నే నడచినప్పుడు సిలువ మార్గం ఇరుకు ద్వారం ఎంచుకున్నా ఎంత ధన్యం సిలువ మార్గం ఇరుకు ద్వారం ఎంచుకున్నా ఎంత ధన్యం అంత సులభం కాదు క్రైస్తవం చస్తే గాని రాదు ఫలము ధన్యులారా ధన్యులు మీరని ధన్యులారా ధన్యులు మీరని పిలుచును ప్రభువే వారిని అతిశయమే నాకెప్పుడు నా ప్రభువుతో నే నడచినప్పుడు పేతురు పేతురు చూడు, దుష్టుడు మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లిస్తాడు. అవును, వాడు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాడు. పర్మిషన్ ఇచ్చేవాడికి నేను, అవునా ప్రభా, అవునా, అవును పేతురు, వాడు మిమ్మల్ని చితక్కొడతాడు. ఎట్లా ప్రభా? నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ గురించి నేనే ప్రార్థన చేస్తానన్నాడు యేసుప్రభు.
ఆమేన్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు పీటర్. నేను ప్రార్థన చేస్తాను నీ గురించి. నీ మనస్సు తిరిగిన తర్వాత, నువ్వు బలపరచబడ్డ తర్వాత, నువ్వు తిరిగి నీ సహోదరుని బలపరచుదువు గాక. నువ్వు బలపరిచావా? ఎప్పుడైనా బలపరిచావా? ఎప్పుడైనా ఒక ఫోన్లో కానీ, ఒక రోడ్డు మీద కానీ, నీ కుటుంబంలో కానీ ఎవరైనా కూర్చొని బైబిల్ చదవటం చాలామందికి రాదు. యవనస్తులు ఏం చేస్తున్నారు? వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని బైబిల్ చదవండి, వినిపించండి. నీ యవన కాలంలో అన్నీ బాగున్నాయి కదా, నీకు దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు కదా. నీకేం షుగర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దాన్ని దేవుని కొరకు వాడుదువు గాక. అవును, వాడాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంది, వంద అవుతుంది. ఆమెకి వెళ్ళి సువార్త చేయాలంటే ఏం చేస్తావు? ఇక్కడ వరకు బటన్ సిప్పేసింది, ఎక్స్పోజ్ చేస్తుంది. ఒక హీరోయిన్ కంటే అందంగా ఉంది. అలాంటి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తావా నువ్వు? దేవుడని చెప్పురా, పోయి చెప్పు. ఆమె దగ్గరికి వెళ్ళి కరపత్రిక ఇస్తే సిగరెట్ దాక్కుంటావు. వాట్ యు వాంట్ మీ టు డూ అంది. నేనన్నా, నేను సినిమా ఫీల్డ్లో రామ్ గోపాల్ వర్మతో పనిచేశానని చెప్పాను. సిగరెట్ కింద పడి, సార్ చెప్పండి సార్ అంది. చెప్పు సార్. ఆమె రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ అంటే నాకు తెలియదు. అమ్మాయి పేరు ఏంజల్, ఒక క్రైస్తవురాలు. మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? సిగరెట్ తాగడం నేర్పించారా నీకు? నేర్పించారా? ఏమ్మా, సిగరెట్లు తాగి రాత్రి వైన్ తాగి, నీ వయసు అంతా 23, నీ జీతం అంతా 3 లక్షలు. ఒక ఐటీ కంపెనీలో 3 లక్షలు సంపాదిస్తుంది. తాగుతుంది, సిగరెట్ తాగుతుంది, పాపం చేస్తూ ఉంది, ఇష్టపడ్డట్టు జీవిస్తూ ఉంది. నేనన్నా, నువ్వు తాగి నీ రొమ్ము ఎండిపోతే నువ్వు చచ్చిపోతావమ్మా. నువ్వు చచ్చిపోతావు, నీ జీవితం పాడైపోద్ది. నిన్నెవడు బాగు చేయలేడు. నువ్వు దేవుడి కాళ్ళు పట్టుకోలేడు. నేను యవనస్తులు పాడైతుంటే నీకు దుఃఖం ఉందా? ఒకప్పుడు తల్లులు ఉన్నారు, వాళ్ళు మట్టిలో తలకాయ పెట్టుకుని ఏడ్చేవాళ్ళు. అందుకే చెప్పా 23:10 సామెతల్లో, నీ పురాతన పొలిమేర రాత్రి నువ్వు తీయొద్దు. నీ తల్లి ప్రార్థన, నీ అమ్మమ్మ ప్రార్థన, నాయనమ్మ ప్రార్థన, నీ తాతయ్య ప్రార్థన, నీ పూర్వీకుల సేవకుల ప్రార్థన ఇంకా క్షమించేలా చేస్తుంది. నీ జీవితాన్ని మార్చుకో. ఈ రాత్రికాల సమయంలో నీ గుండెలో నిజంగా నీకు దేవుడు అంటే ప్రేమ ఉంటే నువ్వు ఎట్లుండవు. నువ్వు ఈ రాత్రి పాపాన్ని మానివేదుగాక, నీ ప్రాచీన స్వభావాన్ని సిలువేసుకుందుగాక. ఆపేయి. అంత సులభం కాదు పేతురు. నీ యవ్వన కాలంలో నువ్వు ఇష్టం వచ్చి తిరుగుతావు. దేవుడు సువార్తలు ఎట్లా ముగించాడు తెలుసా నీకు? సుత్త మాటలు చెప్తున్నారు, ఒక్కడికి వాక్యం సరిగా తెలుసా? ఎవడేం మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. ఎక్కడో భక్తులు 1, 2, 3, 4 ఎక్కడున్నారు? 99% చెడిపోయింది ఈ సమాజం. 99% చెడిపోయిన సంఘాలు, పాడైపోతున్నాయి. సంఘాలలో ఉద్యోగం లేదు, మంట లేదు. యవనస్తులు దేవుడి కోసం లేస్తున్నారా? ఎక్కడ లేస్తున్నారు? ఏమవుతుంది ఈ సంఘాలు? దేవుని భార్య కదా ఇది. ఆయన వచ్చినప్పుడు ఈ భార్యను చూసి సంతోషపడతాడా? ఒక భార్య భర్తతో 364 రోజులు నేను ఉంటాను, ఒక్కరోజు వేరే వాడితో ఉంటాడా భర్త? నీకెంత కోపం వస్తుంది? మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు దయ్యంతో కాపురం చేస్తూ ఉంటే, డబ్బుతో సంసారం చేస్తుంటే, వ్యభిచారంలో ఉంటే, పాపంలో ఉంటే, అహంకారంలో మునిగి తేలుతా ఉంటే, దేవుని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తూ ఉంటే ఒక భర్త కోపం రాదా? ఎందుకు ఈ జీవితం రాదా? ఒక భార్య తప్పు చేస్తుంటే చూస్తే భర్త ఊరుకుంటాడా? ఒక పరలోకంలో ఉన్నటువంటి భర్త, ఒక వధువు తప్పు చేస్తా ఉంటే, మిసెస్ జీసస్ అక్రమాలు మానివేయునుగాక. మిసెస్ జీసస్, మిసెస్ జాన్, మిసెస్ జేమ్స్, మిసెస్ రమేష్ కాదు, మిసెస్ జీసస్ కావాలి నాకు. ఎక్కడుంది ఆమె? ఎక్కడుంది ఆమె? దేవుని సంతోషపరుస్తుందా? దేవుణ్ణి సంతోషపరచని ప్రతి వాడి జీవితంలో నరకం ఉంటుంది. అందుకే పౌలు మళ్ళీ రాస్తున్నాడు. 1 కొరింథీ 10:5 ఒక వాక్యం చూడండి. త్వరగా, టైం అయిపోయింది. త్వరగా 1 కొరింథీ 10:5 త్వరగా తీయండి. 1 Corinthians chapter 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎక్కువ మంది they were not well pleased with God. దేవుడికి ఇష్టలుగా లేరు గనుక అరణ్యంలో లేపేశాడు వాళ్ళని దేవుడు. నలభై సంవత్సరాలు పెట్టాడు మన్నా. పెట్టలేదా? మన్నా కురుస్తూనే ఉంది. ఒక్కరోజు ఇప్పుడు పడ్డదనుకో, ఈ ప్రాంతంలో ఒక కెమెరా కాదు 600 కెమెరాలు వచ్చేస్తాయి. మొత్తం ఈటీవీ, గీటీవీ, గాటీవీ, గీటీవీ, టోటీవీ, టీటీవీ మొత్తం టీవీలు దిగుతాయి. పరలో కొంచెం పడుతుంది, మరీ మొన్న పడుతుందంట.
వచ్చేస్తారు. ఒకరోజు పడితేనే నువ్వు అన్ని కటింగ్లు ఇస్తే 600 కెమెరాలు పెట్టి 40 ఏళ్ళు ఎన్ని కెమెరాలు పెట్టాలా? పెట్టి చూడు, నువ్వు పెట్టలేవు. అదే దేవుడు ఏమన్నాడు తెలుసా? హెబ్రీ 3:17లో, ఎవని మీద నేను 40 ఏళ్ళు కోపగించుకుంటునో, అది వాక్యం. 40 ఏళ్ళు మన్నా తినడం, 40 ఏళ్ళు మన్నా తినడం కాదు, 40 ఏళ్ళు వాక్యం వినడం కాదు, 40 ఏళ్ళు మీటింగ్లకు రావడం కాదు, 40 ఏళ్ళు డబ్బులు ఇవ్వడం కాదు, 40 ఏళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టావా పెట్టలేదా, అది పాయింట్. అది చెప్పండి. నీకు ఇవ్వడు, ఈ చెప్పరు. రామ్మ డబ్బులి, గడ్డ తీసేశాడు, బిడ్డ పుట్టింది, సూపర్, ఓ స్వస్థత వచ్చింది. నీ ముఖం కాదు, నువ్వేం చేసేది. ఇస్కరేది యూదా కూడా స్వస్థతలు చేశాడు తెలుసా నీకు? ఇస్కరేది యూదా 12 మందిలో వాడొకడు. వాడు ఎంత క్లవర్ అంటే 3.5 సంవత్సరాలు వాడు దొంగ అని తెలియకుండా వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ఎంతమంది లేరు సంఘాల్లో దొంగలు, ఎంతమంది లేరు చర్చెస్లో పాడు చేసేవాళ్ళు, ఎంతమంది సంఘాలు చెడగొట్టేవాళ్ళు లేరు. ఎవరికి తెలియకుండా తప్పించుకుంటున్నావు అనుకుంటావా? నీ వల్ల కాదది. యూదా మొదట మంచోడే, చాలామంది సేవ మంచిగానే ప్రారంభిస్తారు, బాగుంటుంది, కింద నుంచి మొదలు పెడతారు, దీని స్థితిలో ఉంటారు, సందుల్లో తిరుగుతారు, గొంతుల్లో తిరుగుతారు, అంత బాగానే ఉంది మినిస్ట్రీ. కొంచెం కార్లు డబ్బు వచ్చిన తర్వాత ఒక్కొక్కడు యూదాలాగా తయారయ్యాడు. యూదాలు వీళ్ళంతా. మీరు చదవండి, లూకాసు వార్త 6:12 చదువుకుంటారండి. ద్రోహియగు యూదా. యూదా మొదట అట్లా లేడు, ఉంటే యేసుప్రభు వాడిని సెలెక్ట్ చెయ్యడు. అట్లా తయారాడు వాడు, భయంకర తయారాడు. చాలా మంది అట్లా తయారవుతున్నారు ఇప్పుడు. డబ్బులు వచ్చినాక, పదవులు వచ్చినాక, అన్ని వచ్చినాక ఒకడు కాలు రేగేస్తాడు. నువ్వు దేవుడు ముందు కాలు రేగరేకు, నీ మెడ చేస్తాడు దేవుడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. ఎవరితో తెలుసా? భూమిని ఆకాశం చేసిన దేవుడితో. ఆ దేవుడు కాళ్ళు పట్టుకో, నన్ను క్షమించు ప్రభా, నా గుండెల పశ్చాత్తాపాన్ని కలిగించు. ఒక యోబు ఏడ్చినట్టాడు, ఒక పౌలు దౌర్భాగ్యం నన్ను కొట్టుకుంటా ఉన్నాడు. నువ్వు నీతిమంతుడవా? నేను నీతిమంతుడా? ఎవడు నీతిమంతుడు రా చూపించుకో అన్నాడు దేవుడు. ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు, ఒక్కడు కూడా. నువ్వు దేవుని రక్తంలో నీతిమంతులుగా తీర్చబడ్డావు. యూదా ఊరేసుకొని పొట్ట పగిలి చచ్చాడు. ఏం లాభమండి? యేసుప్రభు చివరి ఛాన్స్ ఇచ్చాడు యూదాకు. తెలుసు ఎక్కడ తెలుసా? ప్రపంచంలో ఎవ్వడు కూడా యేసుప్రభు చెంప మీద ముద్దు పెట్టుకోలేదు. వరల్డ్ మొత్తంలో యేసుప్రభు కాళ్ళను ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని దూరం నుంచి తాకిన వాళ్ళు ఉన్నారు, దండం పెట్టుకుని బాగుపడ్డోళ్ళు ఉన్నారు. దేవుడు అలా చూస్తే కనికర పడితే ఎంతోమంది 1000 మంది బాగుపడ్డారు. కానీ యేసుప్రభుని డైరెక్ట్గా వచ్చి ఒక చెంప మీద ఒక కిస్ ఇచ్చినటువంటి అని ముద్దు పెట్టిన యూదా ఒకడే. కానీ ప్రభు అనుకున్నాడు, ఇక్కడైనా వీడు మారుతాడేమో, ఇక్కడైనా మారుతాడేమో అనుకున్నాడు దేవుడు. మారలేదు. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది కదా, పోయింది, ఛాన్స్ పోయింది. ఈ మీటింగ్లో మారుతావేమో అనుకున్నాడు దేవుడు. ఆ లాస్ట్ ఛాన్స్, యూదా నువ్వు ఇక్కడ మారితే నిన్ను వాటేసుకుంటాను, నిన్ను కౌగిలించుకుంటాను. యూదా నువ్వు నాశనం అయిపోవడం నా చిత్తం కాదు యూదా. ఇదిగో నువ్వు ఇప్పుడైనా నన్ను ప్రేమించు యూదా. దేవుడు యూదాను చూస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఎన్ని దొంగ పనులు, ఎన్ని పనులు. యూదాకు ధనాపేక్ష ఎంతంటే సంచి మాత్రమే కాదు, దేవుణ్ణి అమ్మటానికి 30 నాణ్యాల కోసం కూడా ఇవ్వబడ్డాడు. అంత ధనాపేక్ష, అంత డబ్బు అంటే నీకు అంత పిచ్చారా? అంత స్త్రీ అంటే అంత వ్యామోహమా? స్టేజ్ల మీద నువ్వు కనపడాలా? నీదే గొప్ప మీటింగా? నువ్వు గొప్పవాడివా? ఎవడ్రా గొప్ప? ఎవడు? సంఘం నీదా? యేసుప్రభు సిలువెక్కి రక్తం కార్చాడు, నువ్వు కార్చావా? నువ్వు కట్టావా? నువ్వు ఇచ్చావా? నువ్వు తెచ్చావా? ఎవరి దేవుడు ఇచ్చాడు. ఇది దేవుంది, ఇది నాది కాదు, నీది కాదు. నువ్వు నిన్ను పురుగులు పట్టి చచ్చిపోతావు ఒకరోజు. జాగ్రత్త, ఇది దేవుని సంఘము. దీనికోసం ఎంతోమంది భక్తులు ప్రయాసపడ్డారు, ఎంతోమంది కన్నీరు కార్చారు, ఎంతోమంది భూమిలోకి దిగిపోయారు, ఎంతోమంది మోకాళ్ళు భూమిలోకి దిగిపోయినాయి. అట్లా ప్రార్థన చేసి సంఘాలు కట్టారు. దాంట్లో నీ పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటి? నువ్వు దేనికోసం బతుకుతున్నావు? రాత్రి దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నన్ను క్షమించరాయన, నాకైతే చేత కాదు. యెహోషాపాతు ఏడుస్తాడు, ప్రభా అమాలేకులు భయంకరంగా అమ్మవారి మోయాబీల మీదకి వస్తున్నారు తండ్రి, నేనేం చేయలేను ప్రభా. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. నాకు శక్తి లేదు. యెహోషాపాతు లాంటి ఒక రాజు ఏడుస్తున్నాడు, ప్రభా నాకు శక్తి లేదు. ప్రభా నీకు దమ్ముందా? నువ్వు పెద్ద సంగీత దర్శకుడువా? నువ్వు ఒక్కడే ట్యూన్లు చేయగలవా? నువ్వు ఒక్కడే పాడగలవా? నువ్వు ఒక్కడే మీటింగ్లు పెట్టగలవా? అంటే నీ కుటుంబం మాత్రమే కనబడాలా?
నువ్వే పెద్ద టాపా ఇక్కడ సిటీలో? ఎవడు నువ్వు? నీకు శక్తి లేదు. యెహోషాపాతు అంటే ఒక యుద్ధంలో ఉన్నటువంటి ఒక రాజు ఏడుస్తున్నాడు, ప్రభా నాకు బలం లేదు ప్రభా, నీకు దండం పెడతా, వచ్చేటటువంటి సైన్యం భయంకరంగా ఉంది ప్రభా, నా వల్ల ఏం కాదు నాయనా, నాకు శక్తి లేదు. ఐ డోంట్ హ్యావ్ పవర్ గాడ్. ఏమి చెయ్యాలో తోచట్లేదు. నా పిల్లలు పాడైపోతా ఉన్నారు, నా కూతురు రోడ్ల మీద తిరుగుతుంది, నా కుమారుడు దుర్మార్గమైన పాపంలో ఉన్నాడు ప్రభా, తను నా కుటుంబం నాశనం అయిపోతుంది, నేను ఎవరిని మార్చలేను తండ్రి, నాకు ప్రభా మనసుకు నాకు తోచట్లేదని నువ్వు కన్నీరు కార్చుదవు గాక. యెహోషాపాతు ఏడుస్తున్నాడు. చదువు ఎప్పుడన్నా రాసుకో నీ గుండెల్లో నీ రాతి పలకలు పగిలిపోవును గాక, నీ గుండెలో మెత్తటి మాంసం ఉండును గాక, అలాంటి మెత్తటి మనసుల మీద దేవుని యొక్క వాక్యము లిఖింపబడును గాక. ఆమేన్. నిజంగా ఈరోజు నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. మోహన్ జొన్న దుర్మార్గుడు, నేను మంచోడిని కాదు, దేవుడు నన్ను మార్చాడు, నాకు కోపం ఎక్కువ, దుర్మార్గమైన ఆలోచనలు ఎక్కువ, నాకు చాలా భయంకరమైనటువంటి పాప భీతి ఏం లేదు. అలాంటి నన్ను దేవుడు మార్చాడు, నా స్నేహితుల్ని మార్చాడు, ఎంతోమందిని మార్చాడు. ఈరోజు దేవుడు నిన్ను మారుస్తాడు. అయితే నువ్వు ఒక పని చేయాలి, నీకు నువ్వుగా దేవుడి కాళ్ళు పట్టుకుందువుగాక. నీకు నువ్వుగా, ఆమె చూస్తుందా, వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా, పక్కన పెట్టేయ్. నీ సిగ్గు విడిచి దేవుని దగ్గరికి రా. విడిచిపెట్టినా నువ్వు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు ఫోజులు కొట్టకు. నీ ఫోజుల వల్ల ఇప్పుడు దాకా నష్టపోయావు, నీ హెచ్చల వల్ల నువ్వు నష్టపోయావు. నీ యొక్క ప్రెస్టేజ్, ఏం ప్రెస్టేజ్ నీది? నీ కులం గొప్పదా, మతం గొప్పదా, ఏం గొప్పది? ఎవడు గొప్ప? ఏది గొప్పది కాదు, దేవుడు ఒక్కడే గొప్పవాడు, ఆయన మాత్రమే గొప్పవాడు. ఇంకేది గొప్పది లేదు ఈ లోకంలో. చచ్చిపోతే అందరం పోతాం, వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి. ఎవడు పర్మనెంట్గా శాశ్వతంగా ఇక్కడ స్థాపించేదేమీ లేదు. దేవుడే స్థాపకుడు, వ్యవస్థాపకుడు. ఆమేన్. హి ఈస్ ఓన్లీ ఫౌండర్. యు ఆర్ నాట్ ఎ ఫౌండర్. నువ్వు పునాది నేయగలవా? క్రీస్తు పునాది మీద సంఘాలు కట్టబడ్డాయి. ఎవడు ఫౌండర్? ఏం పునాది వేస్తావు? నువ్వేలేవు. దేవుడేసే పునాది మీద నీ ఇల్లును కట్టుకుందువు కాక. నువ్వు ఇసుకలో కట్టి నీ జీవితం అంతా కూలిపోతుంది. ఈరోజు నువ్వు బండ మీద కట్టేటటువంటి బుద్ధిమంతుని పోలి ఉందువు గాక. అడిగి చూడు దేవుణ్ణి, ప్రభా నా గుండెలో కార్యం చేయి ప్రభా. మోషే పలకల మీద రాసావు, నా గుండెల్లో రాయన ప్రార్థన చేసుకో, దేవుడు క్షమిస్తాడు. చివరిగా సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నాతో 12 ఏళ్ళు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను ఒక బ్రాహ్మణ్. 12 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక బూతు మాట మాట్లాడినట్టు కానీ, తాగినట్టు కానీ, వ్యభిచారం గురించి కానీ, నాకు తెలియకుండా ప్రొడ్యూసర్ల డబ్బులు తీసుకోవడం కానీ చేయలేదు, ఎప్పుడు లేదు. నేనంటాను, యేసు ప్రభువును ఎరగనటువంటి వ్యక్తే అంత మంచిగా నీతిగా బతుకుతా ఉంటే నీకు నాకు రోగం ఏంటి? యేసు ప్రభు తెలియదు అతనికి. నేనన్నా తొందరపడ్డాను కానీ ఏనాడు ఒక తప్పు మాట మాట్లాడలేదు. కుటుంబాలలో వాళ్ళు చాలా గౌరవప్రదంగా జీవిస్తారు. నాకు తెలియకుండా ప్రొడ్యూసర్లు ఎప్పుడు డబ్బులు తీసుకోరా. కానీ ఎలీషాకి తెలియకుండా గెహాజీ వెళ్ళిపోయి నయమాన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. చూసావా? ఏయ్ అన్నాడు ఎలీషా. ఎక్కడికి వెళ్ళావు? దేవుడు అడుగుతాడు నిన్ను. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడు. ఒక సేవకుని ఇంటికి పంపిస్తాడు, ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నీతో డైరెక్ట్గా కాదు, ఎవరితోనో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు సరి చేసుకుందువు గాక. పంపించాడు. ఏమే గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు? డబ్బులను తీసుకొని ఇంట్లో పెట్టి చేతులు కట్టుకొని దొంగలాగా వచ్చాడు. ఎంతమంది దేవుని పేరిట డబ్బు సంపాదించట్లేదు? ఎంతమంది గెహాజీ లేరు? ఎన్ని యూదా సంఘాలు లేవు? డబ్బు కోసం కొట్లాడుకుంటున్నాయి, పదవుల కోసం, డబ్బు కోసం. ఇలాంటివి దేవుడు ఇష్టపడే, ఇవే దేవుడికి ఇష్టమైన అడుగుతున్నా నేను. ఎంత భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు గెహాజీ సంఘాలు, యూదా సంఘాలు ఎన్ని ఉన్నాయి? ఏంటి నీ గొప్పతనం? నువ్వు యోబు కంటే, పౌలు కంటే, పేతురు కంటే, యోహాను కంటే, ఒక మోషే కంటే గొప్పడివా నువ్వు? మోషేనే దేవుడు 40 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి నలగొట్టి తీసుకొచ్చాడు. నువ్వే పాటాడు. ఆఫ్టర్ ఆల్ ఏంటంటే లక్షల మంది నడిపించినాడు. నువ్వే సంఘం అని మాట్లాడితే మోషేని మించిన సంఘం ఉందా? లక్షల్లో ఉన్నారు. ఎప్పుడు? 3500 సంవత్సరాల క్రితం. ఇప్పుడేం మాట్లాడతావు? తుస్ మాటలు తీసి పక్కన పెట్టావు. ఈరోజు ప్రభు దగ్గరికి రావాలి మనం. అలాంటి స్నేహితుడు ఒక్కసారి కూడా తప్పు మాట్లాడటం నేను వినలేదు. నేను అడుగుతున్నాను,
ఈరోజు మనము దేవుడిని నమ్ముకొని దేవుడి యొక్క నామాన్ని చేతితో పట్టుకొని దేవుడికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నాం. అలా నా స్నేహితులు చాలామంది మంచిగా బ్రతికారు. నాకు చాలా అవమానం వేస్తుంది ఒక్కోసారి. ప్రభు నీకోసం నేను బ్రతకలేకపోయాను అన్న, నీకోసం ప్రభు నేను ఏం చేయలేకపోయాను ప్రభు, నన్ను క్షమించు. ఎన్నో భూత సాహిత్యాలు రాశాను ఈ చేతితో, ఎన్నో సినిమాలో పనిచేశాను, ఎన్నోసార్లు మనం సీరియల్ చూసాం, సినిమాలు చూసాం. దేవుడు మన కళ్ళు పీకేలేదే, కళ్ళు ఊడబీకాడా? సంసోను పీకినట్టు పీకలేదే. ఎన్నో భూత సాహిత్యాలు రాశాను ఈ చేతితో. ఈ చేతికి పక్షవాతం వచ్చిందా? అడిగా, ప్రభు నా చెయ్యి ఎందుకు పడిపోలేదా? ఇలా చెయ్యి పడిపోయి ఇలా నడుస్తుంటే బాగుండేదేమో. ఇలా నడుస్తూ ఉంటే నేను అడిగా, ప్రభు నా చెయ్యి పడిపోలేదంటే దేవుడు అన్నాడు, నిన్ను క్షమించపోరా, పో, క్షమించపో. దేవుడు నేను క్షమించను కాక. ఎన్ని పాపాలు ఎంతకాలం చేస్తావు? ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు దేవుడు. సిలువలో విసిగిపోయాడు. సిలువలో ప్రభా ఆయన గంటలు వేలాడి మన పాపాల కోసం భయంకరమైనటువంటి వేదన పడి ఇంకా దేవుని విసికించి ఏం సాధిస్తావు? నీ కాలేజీలో ఎట్లుంటున్నావు? నీ స్కూల్లో ఎలా ఉంటున్నావు? నీ జీవితంలో ఇప్పటివరకు ఒక మారు మనసు ఉందా? నీకు నిజంగా పశ్చాత్తాపం ఉందా? నీ గుండెలో మంటుంటే ఈ గ్రామమే కాదు, ఈ రాష్ట్రమే మారిపోతే, ఈ రాష్ట్రం మార్చుటకు దేవుడు నేను వాడుకొనును గాక. భయంకరమైనటువంటి ఒక శ్రమ వచ్చింది దావీదుకి. మొదటి సమయంలో 30వ అధ్యాయంలో భయంకరంగా వచ్చేసారు ఆయన మీదికి అమాలేకీయులు వస్తే. దావీదు ఒక్కసారి దేవుడి వైపు చూశాడు. 30వ అధ్యాయంలో 8వ వచనంలో, ఆయన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను, నువ్వు దేవుని బట్టి బలము తెచ్చుకుందువు గాక. ఈరోజు పోగొట్టుకున్న దాన్ని దావీదు చాలా పోగొట్టుకున్నాడు. ఆయన కుమారులను కుమార్తెలను భార్యలు తీసుకెళ్లి జైల్లో పెట్టారు, చెరసాల్లో పెట్టారు. దావీదు యొక్క కుటుంబాన్ని ఒంటరోడైపోయాడు. దావీదుతో ఉన్న ప్రజలు కూడా దావీదుని చంపడానికి వచ్చారు. నీ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, నీ వల్లే ఈ సమస్యలని, నువ్వు మంచుకుని ఉంటే ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి మనకి అని దావీదుని చంపడానికి ఆయన జనము ఆయన మీద గురికొచ్చారు. అప్పుడు దావీదు వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభు దగ్గర విచారణ చేశాడు. నీకు సమస్య వచ్చినప్పుడు నాయకుల దగ్గర, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల దగ్గర, వాళ్ళ దగ్గర, మీ అత్త దగ్గర, మీ మామ దగ్గర, మీ తమ్ముడి దగ్గర, అన్న దగ్గర, చెల్ల దగ్గర కాదు, దేవుని సన్నిధిలో విచారణ చేయదువు గాక. దావీదు విచారణ చేశాడు. అడిగాడు దేవుడు, ప్రభా నన్ను ఏం చేయమంటావు ప్రభు అని ఏడ్చాడు. దావీదు పోగొట్టుకున్నటువంటి మొత్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. ఆమేన్. చూసావా? నువ్వు పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని దేవుడు నీకు తిరిగి దయచేయునుగాక. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టునుగాక. నీ పిల్లలు పాడైపోతుంటే వారిని దేవుడు పరిశుద్ధతలో పెంచునుగాక. నువ్వు అప్పుల బాధల్లో ఉంటే అప్పులు దేవుడు తీర్చేసి నీకు నెమ్మదినిచ్చునుగాక. నీ ఆరోగ్యం పాడైపోతే దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బలంగా వాడుకొనుగాక. దేవుడు తిరిగి సమస్తాన్ని దయచేయవాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆయన చూసి బలం తెచ్చుకొని విచారణ చేయి ప్రతి వానికి దేవుడు న్యాయము చెయ్యునుగాక. దావీదుకి ఇచ్చిన దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు. వాడు తిరుపతిలో లక్షలు వేస్తాడు. వాడి పేరు కూడా మోహనే. తిరుపతిలోకి వెళ్ళి లక్షలు, పులిగోరు, ఎంత బొట్టు, చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు. బంజారా హిల్స్లో 20 కోట్లు పెట్టి, జూబ్లీ హిల్స్లో కోట్ల డబ్బులు, చాలా బిజినెస్లు, లావిష్ వ్యాపారాల్లో బాగా డబ్బు వచ్చింది. రేంజ్ రోవర్ కార్ వేసుకొని వచ్చాడు. తిరుపతికి వెళ్ళి లక్షలేసి, చెన్నైకి వెళ్ళి చెన్నైలో దేవిశ్రీ ప్రసాద్, తమ్మన్ వీళ్ళని చాలామందిని కలిసి ఒక సినిమా చేయాలి. ఒక సూట్ కేసు నిండా డబ్బు ఉంది, చాలా డబ్బు, కట్టలు ఉన్నాయి. సినిమా చేయడానికి వచ్చాడు. రేంజ్ రోవర్ కార్, ఆ రోజుల్లో రేంజ్ రోవర్ కార్ అంటే అప్పుడే అది 40-50 లక్షలు. ఇప్పుడు ఇంకా చాలా కాస్ట్లీ. నాకు బాధ ఏంటంటే చాలామంది నిరుపేదను దేవా నా యేసు దేవా అని పాడతారు. చూస్తే 70 లక్షల కార్లో దిగుతాడు ఆయన. ఆయన నిరుపేద ఆయన ఎంత దొంగ. హే రే తిక్కేషలేక నువ్వు నిరుపేదవా? బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీదని పేతురుతో చెప్పాడు దేవుడు. నీతో చెప్పాడా? నువ్వు బాగా ఫోజులు, నీకు డబ్బు ఎక్కువ అయిపోయింది. ఆడు కూడా పాపం డబ్బు సంపాదించాడు. ఆడికి దేవుడు తెలియదు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. నీకేమైంది?
నిరుపేదని పాట పాడుతావు, 60 లక్షల కార్లు దిగుతావు, 40 లక్షల కార్లు దిగుతావు, బ్యాంకులు నింపుకుంటావు. యేసుప్రభు ఇక్కడ నింపాడు బ్యాంకులు. చూపి ఒకళ్ళది, ఒక అపోస్తులు చూపించి, ఒకళ్ళు చూపించి బ్యాంకులు నింపులోండి. ఒక్కళ్ళని తీసుకురా, ఒక్కళ్ళని. వాక్యమే లేదు, వాక్యం లేదు, పాడలేదు, అంత అబద్ధమే. జాగ్రత్త, మోసపోతారు మీరు దేవుణ్ణి ప్రేమించుదురు కాక. వాడు వచ్చి రేంజ్ రోవర్ కారులో వచ్చి ఇంట్లోకి వచ్చాడు, ఎంత పెద్ద బొట్టు. వాడు నా ఫ్రెండ్, మరి కలిసి చదువుకున్నాం. లోపలికి వచ్చాడు, స్కాచ్ విస్కీ బాటిల్. అప్పుడే అది 8,000 7,000. ఇప్పుడు చాలా 2012 సంగతి చెప్తున్నాను నేను. ఇప్పుడు 30,000 దాకా ఉంటుంది. అంత బాటిల్ పెట్టుకొని, పులిగోరేసుకొని, బొట్టు పెట్టుకొని, తిరుపతికి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు వేసి వచ్చాడు. ఆ లోపలికి వచ్చాడు. నేను వాడిని వాటేసుకున్నా, ఎందుకంటే మన క్లాస్మేట్ కాబట్టి. వాడు నా స్నేహితుడు. వాడు అక్కడ మాకేముంటాయి, కులాల మతాలు ఏమి ఉండవు. వాడు నా క్లాస్మేట్ అంతే. ఆడు బొట్టు నాకు కూడా అంటుంది. సరే కూర్చోరారా అన్న, ఏ షార్ప్ మైనర్. ఆ పాట పాడుకుంటున్నా. ఆ పాట నేను ప్రభువులోకి సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి వచ్చినటువంటి దినాల్లో రాసుకున్న పాట. నేనన్నారే, మన వ్యాపారాల తర్వాత మాట్లాడతాం, సినిమా చేయాలో చేయకపోవడం తర్వాత సంగతి. కానీ పాట విను. ధరణి గెలిచి దానము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి బ్రతుకునంత అతుకు వేసి చితికి పోయి చితిని చేరి తీరని వేదనే గుండెలో మిగిలెనుగా. నన్ను కారుణించుము ఓ దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నన్ను కారుణించుము ఓ దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలో నే నడిచేదా, నీ ప్రేమలో నే నిలిచేదా, నిరంతరం కొలిచేదా. ఇహమునందు సుఖమే ముందు, విసుగు లేదు మోహమందు. సుఖమే ముందు, విసుగు లేదు మోహమందు. విధిని తలచ మనసు రాదు, విభుని వేడ క్షణము లేదు. నేరమే చేసి దోషిగా మిగిలి తిని విలపించుచునుంటిని దేవా. విధిలించకు నా ప్రభువా, విలపించుచునుంటిని దేవా. విధిలించకు నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలో నే నడిచేదా, నీ ప్రేమలో నే నిలిచేదా, నిరంతరం కొలిచేదా. తెల్లవార్లు పాడతా ఇట్లనే. నువ్వు తెల్లారి నిద్రపోతావు ఇట్నే. అదే తేడా. సడన్గా దేవుడు వస్తాడు, నువ్వు నిద్రపోతుంటావు. దేవుడు టక్ 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 తలుపు తీ 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 అంటుంటాడు. నువ్వు నిద్రపోతుంటావు. ఆత్మీయ నిద్ర. ఈ లోకంలో నిద్రపోయి 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 బైబిల్ చదవకుండా ప్రార్థన లేకుండా నిద్రపోతుంటావు. ఆ టైంలో దేవుడు వస్తాడు. నీ బతుకంతే. 10 మందిలో 5 కన్యకలు. వాళ్ళు ఏమి విచారం చేయలా, వాళ్ళు కూడా కన్యకలే. కాకపోతే వాళ్ళ దివిటీలు ఆరిపోయినాయి. నీ ఆత్మీయ జీవితం ఆరిపోతుందా ఈరోజు? ఆలోచించుకో. మీ దీపములను వెలుగుచుండనీయుడి. బయట కాదు, లోపల.
బయట పరిచయలు, ఓ మీ గిన్నె బయట దళ 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 దళబ్బా ఎంత సాక్ష్యం బాగుందా అది. అయితే ఏంది, ఆమె జీవితం బాగుందా? ఎవడికి కావాలి సాక్ష్యం? ఎవడికి కావాలని వాక్యం? నీ జీవితం బాగుందా లేదా? నీ లోపల ఉన్నటువంటి తలంపులు, మురికి తలంపులు కడుక్కున్నావా లేదా? నీ లోపల గిన్నె లోపల కడగరా, గిన్నె బయట కాదు, లోపల లోపల గుండెల తలంపులు, అక్కడ దేవుని యొక్క వాక్యము లిఖింపబడును గాక. మోషే పలకల మీద కాదు, గుండెలో రాయాలి. అక్కడ రాశాడు దేవుడు. రాస్తే ఇట్లుండవు, మండుతావు. నువ్వు ఎలా ఉండవు? రావులపాలెం కాదు, మొత్తం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి షేక్ అయిపోద్ది. ఏది తుస్ క్యాండిడేట్లా మనం? ఎక్కడుంది? ఏమి లేదు. ఈ పాట పాడినాక వాడు నా పక్కన కూర్చున్నాడు. వాడు తల కిందకేసుకున్నాడు, మాట్లాడట్లా. ఇదేంటి వచ్చినప్పుడు వాటేసుకున్నాడు, సినిమా అన్నాడు, అదన్నాడు. ఇలా చూస్తే వాడి కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవాలి. భయంకరమైనటువంటి వ్యభిచారం మధ్య నుంచి, దొంగల మధ్యలో నుంచి, హంతకుల మధ్యలో నుంచి, భయంకరమైన తాగుబోతుల మధ్య, దుర్మార్గు లంచగొండల మధ్య దేవుడు నువ్వు తన బలమైన చేత్తో బయటికి తీసుకొచ్చాడు. నేను ఏడవాలరా. నువ్వెందుకు ఏడుస్తున్నావురా అని అడిగా. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, లేదురా నువ్వు పాడుతుంటే ఆత్మ ఉంది అన్నాడు. వాడికి తెలియదు, పరిశుద్ధాత్ముడు వాడికి తెలియదు. నువ్వు పాడుతుంటే ఏదో ఉందిరా, ఏదో శక్తి ఉంది నీలో, నాకు తెలియదు. నువ్వు పాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు పాడుతుంటే దుఃఖం వస్తుందిరా. ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది, తీసుకో అన్నాడు. కాదు 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 కాదు, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడన్నా, నీకేం కావాలి చెప్పు అన్నాడు. కాదు నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడన్నా. అరే నేను రోజుకు అమ్మాయిని తెచ్చుకుంటాను రా, నా తల్లిని కొడతాను, నేను తాగుతాను, నా భార్య క్యాన్సర్ చచ్చిపోయిందిరా, నాకు దిక్కు లేదురా, నేను తాగని బ్రాండ్ లేదు, నేను వాడని అమ్మాయి లేదు, నేను వాడని కారు లేదురా, నాకు డబ్బు ఉంది, నేను తిరుపతికి వెళ్తా, లక్ష వేస్తా, బొట్లు పెట్టుకుంటా, పులికూర వేస్తా, బట్టలు చెప్పుకుంటా, ఇష్టం వచ్చేట మానభంగాలు చేస్తా, ఏమైనా చేస్తా. నన్ను ఎవడు అడిగాడు? నాకు ఎంతమంది నాయకులు తెలుసు, నాకు మినిస్టర్లు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఏమైనా చేస్తా అంటా ఉన్నాడు అని ఏడుస్తా ఉన్నాడు. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నా భార్య చనిపోయిందిరా, నా తల్లిని కొట్టి 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 నా తల్లిని హింసించాను, నేను ఒంటరి అయిపోయాను, ఇప్పుడు రాత్రి అంతా తాగుతాను. అరే నాకు ఒక్క సాయం చేయరా, నాకు ఒక్క సాయం చేయరా ఏడుస్తున్నా. ఏం చేయమంటావు అంటే, అరే నువ్వు సినిమా చేయొద్దురా, నా గురించి ప్రార్థన చేయన్నాడు. నా గురించి ప్రార్థన చేయి, నువ్వు సినిమా చేయొద్దు, నా గురించి ప్రార్థన చేయరా అని ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు ఒక్కడి జీవితాన్ని మార్చగలవా? ఒక్కడి జీవితాన్ని నువ్వు మార్చగలవా? నువ్వు ఒక్కడి జీవితాన్ని మార్చగలవా? నీ గుండెలో వచ్చి మాట్లాడు, నీ గుండెలోంచి నువ్వు మార్చలేవు. దేవుడు మారుస్తాడు, దేవుడు మారుస్తాడు. మోహన్ జన్ అక్కడ మార్చలేడు, అదబద్ధం. నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది. ఎవడు ప్రార్థన చేస్తే జరిగింది? దావీదు వచ్చి నేను సింహాన్ని చంపానంటే, నువ్వు కాదు చీల్చింది నేనంటాడు దేవుడు. మోషే వచ్చి నేను సముద్రాన్ని పాయలు చేశానంటే, నువ్వు కాదు నేనంటాడు దేవుడు. ఎవడు గొప్ప? దేవుడు ఒక్కడే గొప్పవాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మాలి. ఈ రాత్రి నువ్వు నమ్మాలి. వాడు ఏడుస్తూ ఉన్నాడు, వాడిని వాటేసుకున్నా. అరే ప్రార్థన చేయరన్నాడు, ప్రార్థన చేశా. వాడు పోతూ పోతూ అరే యేసు ప్రభు కూడా ఎంత మంచి దేవుడు అన్నాడు. నేను కాదు ఇట్రా, ఇలా రారా. నా కుమారుడు నన్ను నిలబెట్టి ఈయన కూడా మా నానంటే నా భార్య కోపం వస్తుంది. ఈయన కూడా కాదు, ఈయనే. యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు. పవర్ లేదు. తుస్ క్యాండిడేట్లు మనం పరలోకంలో ఇట్లా నిద్రపోతాడు. అందరు మోషే అందరూ లేచి దావీదు పాడుతూ ఉంటాడు, దేవా అని పాడుతుంటే నువ్వు నిద్రపోతూ ఉండు. ఆడు కూడా పరలోకంలో దావీదు వచ్చి లే ఏం చేస్తున్నావు ఇక్కడ? అవమానం దేవునికి. యేసు ప్రభువే దేవుడు. ఆడు ఆ రోజు నుంచి నా పాట పెట్టుకొని కారులో స్క్రీన్ ఉంది, స్క్రీన్లో పెట్టాడు, నేనే మార్గం సత్యం జీవం. ఆహా ఏముందిరా పాట, ధరణి గెలిచి. ఆహా ఏం లిరిక్ రాసావురా, సినిమా పాట కాదు, దేవుని పాట పాడరా అంటున్నాడు వాడు. సినిమా పాట వద్దంటే ఇంకా మనోళ్ళు సినిమా పాటలు కావాలి క్రైస్తవులకి. అబ్బో ఇవన్నీ ఇన్ని డ్రామాలు ఇవన్నీ. ఇక్కడ భక్తి, ఆడ భుక్తి. ఈడ వచ్చేస్తుంటే ఉద్యోగం అని. నేను అంత ఉద్యోగం ఎంత కొట్టుకో తల్లి, 2 ఏళ్ళు తీసుకెళ్ళి కరెంట్లో పెట్టి భయంకర ఉద్యమం వస్తుంది, రాదా? పడిపోతుంది.
ఇక్కడ పడిపోగానే కెమెరామెన్ వచ్చి తీస్తుంటాడు, ఇవన్నీ చీర పైకి వెళ్ళిపోతుంది. అరే అరే దయ్యం, అరే వద్దురా భయ్, వాడెవడు అంటే తెలియదు, ఆడ దయ్యం ఆడు చెప్పే ఆడికి తెలియదు. నీ ఎందుకంటే తెస్తున్నావు కెమెరా, తీకు పైకి వెళ్ళిపోదు బట్టలు, తీ ఆపన్నా నేను ఒకడిని. అదే దేవుడు అట్లా చేస్తాడు. యేసు ప్రభు కింద పడేసి బుర్లిస్తాడా? ఉంది ఎక్కడన్నా ఒక వాక్యం చూపించి మరి ఎందుకు నమ్ముతున్నావు? అబద్ధ బోధకుల మాటలు, అబద్ధ ప్రవక్తల మాటలన్నీ. బైబిల్ లేదా నీ చేతిలో? చదువుకోవా నువ్వు చదవా? సత్యం లేదా నీ చేతిలో? దేవుడు పెట్టలేదా? రక్తం గార్చారు, రక్తాలు గార్చి చచ్చిపోయారు ఆ బైబిల్ రాయటానికి. మరి ఇప్పుడు ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి. అరే నువ్వు సినిమా పాట పాడితే చాలా డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు నేను ఇస్తారా? దేవుని కోసం పాడంటున్నాడు. నేనన్నా అరే యేసు ప్రభు దగ్గరకు యవనస్తుడు వచ్చాడు రా. ఆ యవనస్తుడు వచ్చి నేను చిన్నప్పటి నుంచి అన్ని చేశాను చెప్పినానంటే నీ ఆస్తి నన్ను తమ్మి బీదలకి ఇచ్చి రమ్మన్నాడు. ఆమేన్. నీ పిల్లలకి ఏమని చెప్పలా, బీదలకి ఏమన్నాడు. యేసు ప్రభుకి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు కాదు కావాల్సింది, ఏం కావాలి? దేవుడికి అతను కావాలి. ఆమేన్. మనోళ్ళకి డబ్బు కావాలి, అది తేడా. అదే దొంగలంటే. మనోళ్ళు డబ్బు కూడా లాగేసుకుంటారు. యాక్చువల్గా అతని మీద ప్రేమ కాదు. మనోళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఈ డబ్బు అంతా ఇచ్చేసి బీదలకి ఇచ్చేసి అక్కడక్కడ ఇచ్చేసి దేవునికి ఇచ్చేసి వచ్చేసి అంటారు అందరూ. అవి మొత్తం నాకు తీసుకురా, నేను BMW కొనుక్కుంటా, ఆడి కొనుక్కుంటా, 10,000 రూపాయలు సూడు కొంటా, నా పిల్లలు అమెరికా పంపిస్తా. ఆగురా అంటాడు దేవుడు. యేసు చేయలే, నాకు నువ్వు కావాలి. నేను అదే అన్నారే, నీ కారులో సూట్ కేసులో ఉన్న డబ్బు నాకు అక్కర్లేదు. నాకేం కావాలి? నాకు నువ్వు మారడం కావాలి. దేవుడికి నువ్వు కావాలి. నీకు నువ్వుగా దేవుడి కోసం జీవించుదువు గాక. అది యేసుప్రభు యొక్క బోధ. ఎవడు చేస్తున్నాడు? ఈ పాట పాడితే వాడు ఏడుస్తూ ఆ పాట పెట్టుకున్నాడు. ప్రతిరోజు రాత్రి ఫుల్ తాగుతాడు వాడు. ఆ రోజు ఆ పాటని ఆడు తాగుడు మీద మనసు పోయింది. ఇక తాగుడు లేదు, ఏం లేదు. అమ్మాయికి ఫోన్ చేయాల, ఏ అమ్మాయి రాలా, మొత్తం బంద్. వ్యభిచారం బంద్, తాగుడు బంద్, మొత్తం బంద్. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని ముద్దు పెట్టుకున్నాడు. అమ్మ అంటున్నాడు. ఎందుకు? అదేంటారు నన్ను కొడతావు కదా అంటే, అమ్మ ఇదిగో వాడిని కలిసా. ఎవరిని కలిసావు? వాడిని మోహన్ గారిని కలిసా. ఏం చేశాడు వాడు? ఏమైందిరా నన్ను ముద్దు పెట్టుకున్నావు నువ్వు? నేను మారిపోయా, నాకు ఇది కాదు కావాలి, నాకు దేవుడు కావాలి. అమ్మో ఒక దేవుడు, అదేం దేవుడో నాకు తెలియదు. అమ్మో ఆయన నా గుండెలో ఉన్నాడు, నాకు మాట్లాడుతున్నాడు, నాకు తాగడొద్దు, నాకు అమ్మాయిలు వద్దు, నాకు నువ్వు కావాలమ్మా, నాకు దేవుడు కావాలని ఏడుస్తూ ఉన్నాడు అమ్మ మీద పడి. వాళ్ళమ్మ నాకు పొద్దున ఫోన్ చేశారే, ఏం చేసేవారు అంది. నేనేమి చేయలేదు, ప్రార్థన చేశాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగును గాక. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయదు గాక. నువ్వే మారకుండా, నువ్వే సమర్పణ లేకుండా, నువ్వే భయంకరంగా జీవిస్తూ బయట వాళ్ళని ఎందుకు అనడం? మనం బయట వాళ్ళ గురించి మాట్లాడబాకు. దేవుని నమ్ముకొని వాళ్ళ గురించి నోరు జాగ్రత్తగా పెట్టుకుందువు గాక. ఎవరిని దూషించడానికి నీకు రైట్ లేదు. వాళ్ళని నువ్వు ప్రేమించుదువు గాక. నువ్వు ప్రేమించి సంపాదించు. ఎవరి గురించి మాట్లాడబాకు. మన జీవితాలే కరెక్ట్. మనము బాగుపడితే, మనం బాగు చేసుకుంటే వాళ్ళు కూడా ప్రభువుని వెంబడిస్తారు. ఆమేన్. అది చేయటం చేత కాదు. డిబేట్లు, ఆ బేట్లు, ఈ బేట్లు. పేతురు కూడా చాలా అడిగాడు దేవుణ్ణి, నాకు దాని అర్థం ఏంటో చెప్పు, దీని భావం ఏంటో చెప్పు అంటాడు, చెవు నరుకుతున్నాడు. దీని అర్థం చెప్పు, దాని అర్థం చెప్పు అంటాడు, 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు అదే ఉన్నది కదా, మొత్తం వాక్యాలు బాగా ఇక్కడ మైండ్కి ఎక్కి కూర్చున్నాయి. డిబేట్లు, కొట్లాడుకోవడం, తన్నుకోవడం. నీకెక్కువ తెలుసా? నా ఎవడికి తెలిస్తే ఏంటి? నువ్వు దేవుడికి ఇష్టంగా జీవించావా, జీవించలేదా? అదే క్వశ్చన్ అడుగుతాడు దేవుడు. నీకెంత వాక్యం తెలుసు అంటే? దయ్యానికి తెలుసు. బైబిల్ క్విజ్ పెడితే సాతాను ఫస్ట్ వస్తాడు, వాడే వస్తాడు, ఎవడు రాడు. వాడికి వాక్యం బాగా తెలుసు. యేసుప్రభుకి కొటేషన్ వేశాడు వాక్యానికి. యేసుప్రభు అన్నాడు, అయ్యో అది కాదు, ఎలా రాయబడి ఉంది అన్నాడు. యేసుప్రభుని సూసైడ్ చేసుకోమని చెప్పాడు. ఆయన సూసైడ్ నేను దూకన్నా, ఆయన నేను మెట్లు దిగి వస్తా అన్నాడు. వేసే దూకడు, మెట్లు దిగిరా. జాగ్రత్త. ఈరోజు జీవితాలు మార్చబడను కాక. అందరు నేర్చి నిలబడితే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడు జీవితాలు మారుస్తాడు. నీకు నిజంగా ప్రభువు కావాలా? ఈరోజు మోహన్ జోనాన్ని మర్చిపో, దేవుడు వైపు చూడు. నీ సేవకులు ఎంతోమంది, ఇక్కడ దైవజనులు ఎంతోమంది కన్నీరు గార్చారు, ఎంతోమంది ప్రార్థన చేశారు, ఎంతోమంది వంటలు వండారు, ఎంతోమంది త్యాగం చేసుకున్నారు.
నిద్ర లేని రాత్రులు గడిపారు ఇక్కడ. మీ అందరికీ దేవుడు ఒక ఫలం ఇస్తాడమ్మా, మీకు ప్రతిఫలం ఉంటుంది. అయితే నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా దేవుడికి ఇవ్వాలి, సంపూర్ణంగా దేవుడికి ఇవ్వాలి. ప్రార్థన చేసుకో, ఎటు చూడబాకు. అయిపోయింది, మీటింగ్లు అయిపోయినాయి, వెళ్ళిపోతాం, మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళా నువ్వు పాపంలో పడితే దేవుడు బాధపడతాడు. నేనేం చేయగలను? నేను నిమిత్త మాత్రుడిని. దేవుడు ఒక్కడే దయగలిగినోడు, దేవుడు ఒక్కడే సహాయం చేస్తాడు. యెహోషాపాతుకి సహాయం చేశాడు. ప్రభా, నాకు శక్తి చాలదు నాయన, మాకు ఏం చేయాలో తోచట్లేదు ప్రభా, మా కనులు నీ మీద ఉండును కాకని ప్రార్థన చేసుకున్నాడు. దయచేసి ఆ దూరాన్ని ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి రండి. అమ్మ రండి ప్లీజ్. ఆ దూరాన్ని ఉన్న వాళ్ళు కూడా, దూరాన్ని ఉన్న వాళ్ళు, చీకట్లో ఉన్న వాళ్ళు అందరూ ప్లీజ్ అందరూ దగ్గరికి రండి. ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకుంటున్నాం చివరి ప్రార్థనలు. దయచేసి ఎవ్వరూ కూడా అనాలోచన ఉండొద్దు, వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉండొద్దు. మీ సేవకుల మాట వినండి దయచేసి. మీరు దీవించి దగ్గరికి రండి అందరూ కూడా ప్లీజ్. స్తోత్రం నాయనా. అయ్యా రండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాడు. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా, జీవితంలో మన పునాదులు పాడైపోయినా, ఆత్మీయ జీవితం కూలిపోయినా, దాన్ని తిరిగి కట్టగలిగే దేవుడు ఒక్కడే, యేసు ప్రభు మాత్రమే. ఈస్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ రెస్టోర్ యూ, హూ కెన్ బ్రింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ యువర్ ఎనిమీ. ఎస్, హీ విల్ ఫర్గివ్ ఆల్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్, ఇనిక్విటీస్. నీ భయంకర పాపాలు క్షమిస్తాడు ఈ రాత్రి. అయితే నువ్వు నిద్రపోతు తల్లి, నువ్వు పరిశుద్ధరాలు అనుకోబాకు. నా కుమారుడా, నా సహోదరుడా, నువ్వు కరెక్ట్ అని అనుకోబాకు, మోసపోతావు. నువ్వు ఏ మంచి లేదు మనలో. యోబు లాంటి భక్తుడు ఏడుస్తున్నాడు, ప్రభా నేను నీచుండి నాయన. అవును, పునాదులు పాడైపోయినాయి ప్రభా. నా కుటుంబాలలో జీవితాలు బాగలేవు, నా బిడ్డలు బాగలేరు. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా, నా సంసారంలో ప్రభా ఎన్నో అల్లకల్లోలాలు, ఎన్నో దుష్టుల యొక్క తలంపులు. నన్ను క్షమించి ప్రార్థన చేసుకో. నీకు జీవితంలో దేవుడు తిరిగి నిన్ను కట్టును గాక, నిలబెట్టును గాక. సాతాను గాడు పడగొడతా ఉంటాడు, కానీ దేవుడు నిలబెడతాడు. ఆయన నిలబెట్టగా ఎవడు పడగొట్టగలడు, ఆయన కట్టగా ఎవడు దాన్ని కూల్చగలడు, ఆయన తిరిగి లేపక ఎవడు దాన్ని పాడు చేయగలడు. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా, పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా, నీదు బాటలో నిలుపుము దేవా, నీతి బాటలో నన్ను నడుపు ప్రభువా, నీదు బాటలో నిలుపుము దేవా, నీతి బాటలో నన్ను నడుపు ప్రభువా. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా. మా జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలు బట్టి, గతంలో ప్రభు మేము చేసినటువంటి దుర్మార్గమైన పనులన్నింటినీ క్షమించి అయ్యా యేసు ప్రభు నీకు ఇష్టడుగా జీవించాడు. 30 ఏళ్ళు ప్రభు ఆయన ఏ పరిచయం చేయలేదు, ఎవరిని స్వస్థపరచలేదు, ఆయన బోధించలేదు ప్రభు. నా తండ్రి నా జీవితంలో నా తండ్రి ప్రభు అయ్యా ఏ అద్భుత కార్యాలు చేయలేదు, ఏ యొక్క మినిస్ట్రీ లేదు ప్రభు. 30 ఏళ్ళు నీకు ఇష్టంగా జీవించాడు, నీకు ఇష్టంగా జీవించాడు ప్రభు. నీకు స్తోత్రం నా తండ్రి, నీకే వందనాలు ప్రభు, నీకే స్తోత్రాలు నాయన. మా జీవితంలో ప్రభు నా తండ్రి పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగి తెచ్చగలిగే శక్తివంతులు అవుతాయి.
అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు, మమ్మల్ని క్షమించిన తండ్రి నీకు స్తోత్రం నాయన. పరలోకమందు ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయెను. పరలోకమందు ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయెను. పరదైసునందు తొలి మానవాళి రాలిన పుష్పములైరి. పరదైసునందు తొలి మానవాళి రాలిన పుష్పములైరి. అయినా ప్రభువా క్రీస్తను బండపై నన్ను నిలిపి కాపాడుమా. అయినా ప్రభువా క్రీస్తను బండపై నన్ను నిలిపి కాపాడుమా. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా. ప్రభా, నా సుఖం కోసం, నా సంతోషం కోసం అక్రమంగా జీవిస్తూ వాడికి ఏదో సహాయం చేశా, వీళ్ళకేదో మేలు చేశా అని ప్రభా నా తండ్రి విలాసవంతమైన జీవితం జీవించుకుంటూ తినుకుంటూ తాక్కుంటూ ప్రభా నేనేదో నీకోసం సేవ చేశానని ప్రభా చెప్పుకుంటూ తిరిగేటటువంటి నాయన అలాంటి స్థితి నుంచి మా ప్రభా మమ్మల్ని కిందికి తీసుకురా. అక్రమాలు, అన్యాయాలు ప్రభా, సంఘాల్లో అలజడులు నాయన, సాతాను చేసే ప్రతి కుతంత్రాలు, తంత్రాలు నశించిపోవును కాక. క్రీస్తు శక్తిని బట్టి సంఘం నిలబడును కాక. క్రీస్తు పునాది మీద సంఘం కట్టబడును కాక. సేవకులు చేస్తున్న కన్నిటి ప్రార్థనలు పరలోకానికి వచ్చును కాక. ప్రభా ఎంతో మంది జీవితాన్ని మార్చగలిగే శక్తివంతుడు ప్రభా, మా జీవితాన్ని ప్రభా దురటి పావులో ప్రభా నా తండ్రి నేను మార్చగలిగే శక్తివంతుడు నాయన. ప్రతి పాపాన్ని ప్రభా కలుగు నాయన, కృప చూపించు నా తండ్రి. నీతి పోరాటాల నీ ప్రజలనెందరిను అపవాది పడద్రోసెను. నీతి పోరాటాల నీ ప్రజలనెందరిను అపవాది పడద్రోసెను. సహాయం లేదు, నిలువలేని అడుగలేదేంటే నాకు సహాయం లేదు. అయినా ప్రభువా క్రీస్తను బండపై నన్ను నిలిపి కాపాడుమా. అయినా క్రీస్తను బండపై నన్ను నిలిపి కాపాడుమా. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలి పోయినా. ఈ రాత్రి నీ జీవితంలో నిన్ను నువ్వుగా ప్రభువా నా దుర్మార్గమైన జీవితాన్ని క్షమించినందుకు నీ పాదాల మీద నా తలపెడుతున్నా. నేను కన్నీరు ఖర్చు ప్రార్థన చేయదు కాక. చాలు నాయనా, నా సహోదరుడా, నా సహోదరి, మా తల్లి, తమ్ముడు, మనం జీవించేది కొంతకాలమే. కరోనాలో ఎంతోమంది చనిపోయారు. మనమేం నీతిమంతులమా? వారికంటే గొప్పవారమా? దేవుని కోసం ఏదైనా చేశామా? ఏమి లేదే. అయినా క్షమిస్తున్నాడు దేవుడు. నీ ఆయుష్ని, నా ఆయుష్ని పొడిగిస్తున్నాడంటే ఇంకా మనం సరి చేసుకోవాల్సింది చాలా ఉంది. అది సరి చేసుకుందుకు కాక దేవుడు నిన్ను క్షమించును గాక. నీ కుటుంబాన్ని కాపాడతాడమ్మా. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక మీదటి కాపాడతాడు. దావీదుకి భయంకరమైనటువంటి సమస్య వచ్చింది. ఆయన యెహోవా యొద్ద విచారణ చేశాడు.
యెహోవా యొద్ద బలము తెచ్చుకున్నాడు. యెహోషాపాతు మీదకి దండెత్తినటువంటి సైన్యమును జయించడానికి యెహోషాపాతు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు శక్తి చాలదన్నాడు. ఈరోజు మన శక్తిని బట్టి, మన భక్తిని బట్టి కాదమ్మా, మన చేతిలో డబ్బును బట్టి ఈ సేవ చేయలేం. మనకున్నటువంటి బలాన్ని బట్టి, మనకున్నటువంటి పొలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, మనకున్నటువంటి గొప్ప వైఖరిని బట్టి, తలాంతుల్ని బట్టి దేవుడి సేవ చేయలేమమ్మా, చేయలేము నాయన. అది అబద్ధము, అది ఉట్టిదే, అది దాన్ని నమ్మొద్దు. అది క్షణమాత్రం ఎగిరిపోద్ది, రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్ది. దేవుని పాదాలు పట్టుకున్నాడే ఈ లోకంలో సాతాన్ని ఎదిరించగలడా. అలాంటి శక్తిని దేవుడికి ఇచ్చిన గాక, నిన్ను కనికరించిన గాక, దేవుడికి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనుని ద్వారా మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా, నిజముగా దేవుడు నాతో మాట్లాడనన్న వారు బిగ్గరగా దేవుని స్తోత్రం